హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా కాకరకాయ ఫ్రై లేకపోతే కాకరకాయ పులుసు యాడ్ చేసుకుంటాము. పులుసులో కొంచెం బెల్లం అలా యాడ్ చేసుకొని కొంచెం తీపిగా రావడానికి. అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే సగం ప్రాసెస్ అయిపోయినట్టే. అండ్ అలానే కాకరకాయని బాగా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్లో చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చాపర్ కనుక లేకపోతే మీరు నార్మల్గా నైఫ్ తోటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనం పిల్లలకి అన్నంలో పెడుతున్నప్పుడు వాళ్ళకి అంత తింటున్న ఫీలింగ్ రాదు. కాకరకాయ తింటున్నది అన్నంలో బాగా కలిసిపోతుంది. అలానే మనకు కాకరకాయ చేదు పోవాలనుకుంటే ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు అలానే ఈ కాకరకాయ చాప్ చేసాం కదా వాటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తే మనకు ఆ చేదు అనేది కూడా అంత ఎక్కువ రాదు. అండ్ అలానే మనం కర్రీ లీవ్స్ అవన్నీ ముందు వేసేసి తాలింపు తర్వాత ఇలా కాకరకాయ ఫ్రై చేస్తే మనకు ఆ ఫ్లేవర్ రాదు. ఏమీ వేయకుండా నార్మల్గానే ఫస్ట్ కాకరకాయని ఫ్రై చేసేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కర్రీ లీవ్స్ ఈ టైంలో కనుక యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా కర్రీకి పడుతుంది. లాస్ట్లో మనం గ్రైండ్ చేసిన పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. దీన్ని నార్మల్గా అన్నంలో కలుపుకొని తిన్నాం కంటే కొంచెం నెయ్యి అండ్ అలానే ఈ కర్రీని యాడ్ చేసి రెండు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.